హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమ్స్ చెఫ్. సో ఇవాళ వీడియో వచ్చేసి రవ్వ గుల్లా. సో ఎంతో టేస్టీగా అండ్ జ్యూసీగా చాలా బాగుంటుంది. సో ఈజీగా అండ్ టేస్టీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఓ ప్యాన్ పెట్టుకోండి. అందులో కప్పు పాలు పోసుకోండి. అడుగంటుకోకుండా కలుపుకోండి. 2 ఇలాచీలని వేసుకోండి. కప్పు బొంబాయి రవ్వ తీసుకొని కలుపుకుంటూ ఉండలు లేకుండా వేసుకోండి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, లేదంటే మనకి అడుగంటుకపోతుంది. అలా కలుపుకున్నాక మనము రబ్ చేసుకుంటూ కలుపుకోండి, లేదంటే మీరు చెయ్యి పెట్టైనా కలుపుకోవచ్చు. ఓ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోండి. దాంట్లో ఓ కప్పు షుగర్ వేసుకోండి. కప్పు వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలా కలుపుకోండి. ఓ 2 ఇలాచీలని యాడ్ చేసుకోండి. బాగా బాయిల్డ్ అయ్యేలా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దింపుదాం. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టిన మిశ్రమాన్ని ఒకసారి మంచిగా కలుపుకోండి. దాన్ని బాగా రబ్ చేస్తూ కలుపుకోండి, వీడియోలో చూపించే విధానంగా. ఇప్పుడు మనం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని బాగా ఉండని కట్టుకోండి, లేదంటే మనకి క్రాక్స్ వస్తాయి. ఇలా షేప్ని చేసుకోండి. అలా అన్నిటినీ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా ఆయిల్లోకి వదులుకోండి. ఆయిల్లోకి వదిలాక ఎమ్మటే మిక్స్ చేయొద్దు. ఓ 5 మినిట్స్ తర్వాత మిక్స్ చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక పక్కకి తీసుకోండి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో ఇవన్నీ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఓ అరగంట సేపు పక్కకు పెట్టండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అండ్ జ్యూసీగా రవ్వ గుల్లా రెడీ. లోపల చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి. ఓసారి ట్రై చేయండి. సో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఓకే డ్యూడ్, ఉంటాం మళ్ళా.